జూబ్లీహిల్స్ నా ఇల్లు నా ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీ దాటరు మీరు మీ ఇల్లు చూడరు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంట్లోనే రౌడీ షీటర్లు అయిన ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బాబాయ్ రమేష్ యాదవ్ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడం 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నవీన్ యాదవ్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారు. మంగళవారం రెహ్మత్ నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారు. తన ప్రచారంలో ఓటర్లను తన సహజ నైజంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తన వెంట ఉన్న వారితో కూడా ఇంకా ఎంతసేపు తిరగాలి అంటూ చిరుబురులాడుతున్నారు. దీంతో ఆయన వెంట ఉన్నవారు సైతం ఇదేం పద్ధతి అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఓటమి భయంతో తీవ్ర అసహనానికి గురవుతున్న నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను బెదిరిస్తూ కామెంట్స్ చేశారు. ఎవరైనా తనపై వ్యాఖ్యలు చేస్తే వాళ్లే కాదు వాళ్ళ బాసులు కూడా జూబ్లీహిల్స్ గల్లీ కూడా దాటలేరంటూ దురుసుతనం ప్రదర్శించారు. నవీన్ యాదవ్ ఇస్తున్న వార్నింగ్లు ఆయన చేస్తున్న కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తమను ఓట్లు అడగడానికి వచ్చిన క్రమంలో ఆయన మాట్లాడుతున్న తీరు కూడా బెదిరింపు ధోరణిలో ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ళు ఇక్కడ గల్లీ కూడా దాటరు వాళ్ళ ఇల్లు మళ్ళీ చూడరంటూ బెదిరిస్తున్న తీరు రౌడీయిజానికి నిదర్శనమని చర్చించుకుంటున్నారు. నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే ఖబర్దార్ అంటూ నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ లో కలకలం రేపుతున్నాయి. తన ఏరియా జూబ్లీహిల్స్ కు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటూ ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వారిపై అక్కసు వెళ్లగక్కారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారంతా పూర్తిగా ఇదే ప్రాంతం వారా, బయట నుంచి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఇదే వార్నింగ్ వర్తిస్తుంది కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు టికెట్ ఖరారైన వెంటనే పీచేఆర్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించిన నవీన్ యాదవ్ పై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత గూడగట్టుకొని ఉన్నది. ఆ వ్యాఖ్యలు మరవక ముందే లోకల్ నాన్ లోకల్ అంటూ కామెంట్లు చేయడం, బయట నుంచి వచ్చిన వారు మళ్ళీ మీ ఇల్లు చూడరంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వేలాది మంది సెటిలర్లలో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకే పోలింగ్ తేదీకి 48 గంటల ముందు వరకు బయట ప్రాంతాల వ్యక్తులు రావడం సహజమని, ఇలాంటి అనుచిత కామెంట్లతో బెదిరించడం సమాజానికి ఏం సందేశం ఇస్తుందనే చర్చ జరుగుతోంది.